బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మృత్యుదైవదూత మలకుల్ మౌత్. ఆయువు తీరగానే అల్లాహ్ ఆజ్ఞతో మనుషుల ఆత్మలను స్వాధీనం చేసుకోవడం ఆయన పని. పుణ్యాత్ములు, పాపాత్ములు వీరి ఆత్మలను స్వాధీనం చేసుకునే పద్ధతిలో విభిన్నంగా ఉంటాయి. పుణ్యాత్ముడికి ఎలాంటి బాధ లేకుండా ఆయన ఆత్మను స్వాధీనం చేసుకుంటారు. అదే పాపాత్ముడికైతే నరకయాతన తప్పదు. ముళ్ళ కంచెపై తడి వస్త్రాన్ని వేసి లాగితే ఎలా ఉంటుందో అలా పాపాత్ముడు విలవిల్లాడిపోతాడు. మరి చిన్నారులు, పసికందుల ఆత్మలను మలకుల్ మౌత్ ఎలా స్వాధీనం చేసుకుంటారు? తల్లి గర్భంలోనే కన్ను మూసే పసిగుడ్డు, పుట్టిన తర్వాత అసువులు బాసే పసికందులు, తల్లి పాలు విడవకుండానే మృత్యువడి చేరే చిన్నారులు. వీరు చనిపోయిన తర్వాత ఏమవుతుంది? వీరికి సమాధి శిక్ష ఉంటుందా? సమాధిలో మున్కిర్ నకిర్ల ప్రశ్నలు తప్పవా? సమాధిలో వీరి ఆలనా పాలన చూసేదెవరు? చిన్నారుల ఆత్మలను స్వాధీనం చేసుకునే సమయంలో మలకుల్ మౌత్ అందమైన రూపంలో వస్తారు. ఆయనను చూస్తే వారికి ఎలాంటి భయం కలగదు, ఎలాంటి బాధ ఉండదు. కేవలం ఒకే ఒక సెకను ఆత్మ శరీరం నుంచి వచ్చేస్తుంది. ఒక పువ్వు నుంచి పరిమళం వెలువడినంత సునాయాసంగా. సమాధిలో వారికి ఎలాంటి ప్రశ్నలు ఉండవు. సమాధి నుంచి వారు నేరుగా స్వర్గంలో ప్రవేశిస్తారు. హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం ఆ చిన్నారులను తన ఒడిలో చేర్చుకుంటారు. ఆయనే వారి ఆలన పాలన చూసుకుంటారు. ఆ చిన్నారులంతా స్వర్గపక్షులైపోతారు. ఆనందోత్సాహాలతో స్వర్గమంతా విహరిస్తుంటారు. తమ తల్లిదండ్రుల రాక కోసం ఎదురు చూస్తుంటారు.